మౌందా తుఫాన్తో విజయనగరంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని పెద్ద చెరువుకి వరద పోటెత్తింది. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బాలాజీ జంక్షన్కి వెళ్లే రోడ్డుపైకి వరద నీరు చేరుతోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరింతగా వరద పెరిగితే లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ మనకు అందిస్తారు. తుఫాన్ ప్రభావం విజయనగరంపై స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా అడితెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో పూర్తిగా వరద నీరు రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఉంది. అలాగే ఏవైతే చిన్న చిన్న చెరువులు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా నిండిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. అక్కడి నుంచి వాటర్ ఫ్లో అయిపోయే పరిస్థితి కూడా బయటికి విడిచిపెడుతున్న పరిస్థితులు కూడా మనం చూడొచ్చు. ఇది విజయనగరం నడిబొడ్డులో ఉన్న అతి పెద్ద చెరువు. ఆ పెద్ద చెరువు నుంచి కాలు పూర్తి స్థాయిలో నిండిపోవడంతో ఆ మిగిలిన వాటర్ను పూర్తిగా కిందకి వస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఈ ఏదైతే పెద్ద చెరువు డౌన్ ఏరియా ఉందో కాంప్లెక్స్ నుంచి బాలాజీకి వెళ్ళే రోడ్డు ఇది ప్రధానమైన రోడ్డు. ఈ రోడ్డు ద్వారా కూడా పెద్ద సంఖ్యలో వాహనాలు రాకపోకలు, అలాగే అన్నీ కూడా నగరానికి ఇది ప్రధాన రోడ్డుగా చెప్పొచ్చు. అయితే దీని కారణంగా ఇప్పుడు చూడొచ్చు, రోడ్డుకి మధ్యలో పెద్ద ఎత్తున వాటరు రావడం జరుగుతుంది. నీళ్ళు అంతటి కూడా పూర్తిగా ఇక్కడ స్టాగ్నెట్ నిలవ ఉండిపోయే పరిస్థితి ఉంది. అయితే ఇది మరకాస్త పెరిగినట్లయితే, ఈ వర్షం విస్తృతంగా కురిసినట్టయితే మరింత వర్షపు నీరు ఆ పెద్ద చెరువులకు చేరటం, దాంతో పూర్తిగా కింద డౌన్ ఏరియాస్కు పెద్ద ఎత్తున ఈ వాటర్ చొచ్చుకుపోయే పరిస్థితి ఉంది. దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ప్రధానంగా ఈ పెద్ద చెరువు కింద ఏవైతే ప్రదీప్ నగరు, అలాగే ఏదైతే సాయి నగరు, ఇట్లాంటి చాలా కాలనీస్ ఉన్నాయి. దాదాపు 7-8 కాలనీస్ ఉన్నాయి. ఈ 7-8 కాలనీస్లో ఈ వాటర్ అంతా కూడా అటు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా డ్రైనేజ్ సమస్య నగరంలో పెద్ద ఎత్తున కనిపిస్తుంది. చూడొచ్చు, ఇక్కడ మనం డ్రైనేజ్ పూర్తి స్థాయిలో లేకపోవడంతోనే చూడొచ్చు, మధ్యలో వాటర్ పూర్తిగా బయటికి ఎలా వస్తుందో మనం ఒకసారిగా గమనించవచ్చు. ఎక్కడ కూడా మ్యాన్ హోల్స్, చిన్న చిన్న కన్నాల ద్వారా పూర్తిగా బయటకు వస్తున్న పరిస్థితి కూడా మనం ఉంది. ఇక్కడ చూడొచ్చు, మనం పర్టికులర్గా ఏదైతే డ్రైనేజ్ కాలువల ద్వారా వెళ్లాల్సిన నీరు ఇప్పుడు రోడ్లపైకి ప్రవహించే పరిస్థితి ఉంది. ఈ ప్రధానంగా ఏంటి సార్ ఇది, అసలు దీన్ని ఏమంటారు, ఎట్లా ఇది ఏం కాదండి, ఏదైతే ఉందో ఆ కల్వర్టుకు లోడ్కి మించి ఓవర్ఫ్లో అయితే వెళ్ళటానికి ఇది ఇవే అనమాట. ఓన్లీ వర్షం నీళ్ళు వెళ్ళేదే, ఇందులో డ్రైన్ వాటర్ ఏం కలవదు. ఇది డ్రైన్ వాటర్ కాదండి. అదే అంటే ఈ వాటర్ ఏదైతే ట్యాంక్ సంబంధించే వాటర్ ని దీంట్లో ఫ్లో చేయడానికే కదా, ఓవర్ఫ్లో అయితే ఇలా రావడానికి కోసం, ఇది మళ్ళీ వెళ్ళిపోవడానికి అక్కడ వే ఉంది. మరి దీనికి ఎట్లా, ఎందుకు ఇక్కడ హోల్స్ గా ఇట్లా మనకు ఎందుకు రావడం జరిగింది అంటే, దీన్ని కంప్లీట్ గా ఇవ్వలేకపోయారా, ఎందుకు కంప్లీట్ చేయలేక? మధ్యపాటులో ఒక కోర్ట్ ఇష్యూ ఉండడం వల్ల ఆ సైట్ లో జస్ట్ ఒక 50 మీటర్స్ డ్రైన్ కట్టలేదు. దానివల్ల ఇది రోడ్డు ఎక్కింది, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే ఇది మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఎలాంటి తలెత్తుంది. ఇప్పుడు కోర్టులో వాళ్ళు ఇప్పుడు డ్రైన్ ఓపెన్ చేస్తున్నారు అందుకే. సరే, ఇప్పుడు దీని వలన ఒకవేళ ట్యాంక్ పూర్తి స్థాయిలో నిండితే, గతంలో మనం చూసాం ఇక్కడ ప్రదీప్ నగర్ కాలనీ, ఈ కాలనీలో అపార్ట్మెంట్స్ లోకి కూడా ఇప్పుడు ఫ్రీ ఫ్లో అవుతుందండి. మొత్తం ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా క్లియర్ చేసుకుని వస్తున్నారు. ఇంకా కొద్దిగా క్లియర్ అయింది. ఎక్కడ కూడా ఇప్పుడు ఏ అపార్ట్మెంట్ లో వాటర్ చేరే పరిస్థితి లేదండి. మాక్సిమం అంతా కూడా క్లియర్ అయింది. డ్రైనేజ్ సిస్టాన్ని పూర్తి స్థాయిలో సరి చేయగలిగితే పూర్తిగా ఎలాంటి వర్షాలు వచ్చేటప్పుడు, వరదలు వచ్చేటప్పుడు తమకి ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వు అనేది ఒక భరోసాగా ఉండగలుగుతాం అనేది ప్రజల యొక్క నుంచి వినిపిస్తున్న వాదనలు.